ట్రాఫిక్ అవుతున్నా కూడా ఏం ఇబ్బంది పెట్టకండి, ఎలా జరిగితే అలా జరగనివ్వని మనం పెట్టించుకోండి, ఇక్కడ ఏం స్టాప్ చేయకండి అన్నాడు. సో దానివల్లనే కదా ట్రాఫిక్ అయ్యేది. అసలు ట్రాఫిక్కి సీఎంకి డైరెక్ట్గా ఏంటి కనెక్షన్? మధ్యలో ఇంకెవరు లేదా? ట్రాఫిక్ కమిషనర్ లేడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, మధ్యలో ఇంకెవరు లేరు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ సీఎం, మధ్యలో ఎవరు లేరు, పనిచేయట్లేదు, ఎవరు డిపార్ట్మెంట్ ఏం లేవు. ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. మరి దాన్ని తీసుకెళ్ళి సీఎం అంటే ఇప్పుడు కుమారి ఆంటీ ఫేమస్ ఏంటంటే కొత్తగా ఒక 10 సాగులు దాకా వచ్చినాయి కదా, దాని గురించి ఏమంటారు మీరు? ఇదే చెప్పాను కదా, పుల్లారావు, అప్పారావు, సుబ్బారావు, కుమారి అంటే ఎవరైనా ఒకటే. ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వస్తాయి, ఎంత లాజిక్, ఎన్ని ఈగలు వస్తే అంత బెల్లం అమ్మేవాళ్ళు కూడా వస్తాయి. సో ఇలా కేఏ పాల్ కూడా వస్తానని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట కుమార్ ఆంటీ గారి కోసం ఇక్కడికి. సో అది కేఏ పాలన అడగండి, నాకు తెలియదు. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఈ ఫుడ్ గురించి కానీ కుమార్ ఆంటీ గురించి కానీ? నెంబర్ 1, ఇది ఎవరికి లైసెన్సులు లేవు, దాంట్లో